విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సిఐటియు జిపు జాతాదేవి బొమ్మ జంక్షన్ వద్దకు వచ్చింది. ముందుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గేటు దగ్గర నుండి పూలు జల్లుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. అంగన్వాడీ ఆశ వెడ్డింగ్ శానిటేషన్ వర్కర్స్ ఈజీవీ కార్యక్రమానికి అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాని వలన కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని సమ్మె చేస్తే హక్కుని యజమానితో బారసారాలు లాడే హక్కుని కోల్పోతారు. అలాగే కార్మికుడు జాయిన్ అయ్యే టైంలో మొదటే ఫిక్స్డ్ టర్న్ ఎంప్లాయీస్ గా అంగీకారం పత్రం రాసి యజమానికి ఇవ్వాలి. ఇలా కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి ముఖ్యమైన 44 కార్మిక చట్టాలను రద్దు చేసి ఇక కార్లను యజమానులకు కట్టుబారిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం. అందుకనే 8 గంటల పంచాయనాన్ని కోల్పోతారు. అందుకని గంటలో కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్, కన్సల్టెన్సీ, డైలీ వేసి స్కీమ్ వర్కర్ల పద్ధతిలో శ్రమ దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ నుంచి కార్మిక వర్గాన్ని రక్షించడమే ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. మెడికల్ రిప్రజెంట్ రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షులు యుఎస్ రవికుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఇక నాటి నుండి రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ రైతన్నను భూమి నుంచి దూరం చేయాలని కుట్రలు పడుతోంది. అందులో భాగమే వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఆ 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డున ఏడాదిన్నర పాటు పెద్ద పోరుబాట నడిచింది. ఆ పోరుబాటలో సుమారు 773 మంది రైతన్నలను అతి దారుణంగా కేంద్ర ప్రభుత్వం తమ పోలీసు బంది బలాన్ని పెట్టి పొట్టన పెట్టుకుంది. రైతులకు సోమనాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పండించే పంటకు సీటు ప్లస్ 50 ప్రకారం మద్దతు ధర ఇవ్వాలి. రైతులు పండించే పంట ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను ఆదుకోవాలి. రైతులు పండించే పంటగా నిల్వ చేసుకునేందుకు టోల్డ్ క్రోజెస్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 18వ తారీఖు నాడు ఢిల్లీలో మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కలిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మే 20న దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం 40 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీళ్ళంతా కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు అనే దానికి ప్రధానమైన కారణం ఒకటి, 4 లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది. కోవిడ్ సమయంలో కార్మిక వర్గం కానీ ఈ దేశంలో ఉత్పత్తికి సంబంధించిన 2 ప్రధానమైన వర్గాలు, ఒకటి రైతాంగం, రెండోది కార్మిక వర్గం. ప్రపంచంలో దేశంలో ఎవరో ఇళ్లలోంచి బయటికి రాని సమయంలో పార్లమెంట్లో కనీసం రైతుల గురించి, వాళ్ళ మంచి గురించి చట్టాలు చేస్తున్నామని 3 నెలల చట్టాలు కూడా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నది. ఈ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లలో తెచ్చి కార్మిక వర్గం గొంతు కోసే ప్రయత్నం, బానిసత్వంలోకి కార్మికత్వం తీసుకెళ్లే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కానీ, బేరసారాలు ఆడే హక్కు కానీ, 10 గంటలు కానీ, నిర్దిష్ట పని విధానం కానీ, కనీసం గేట్ మీటింగ్ పెట్టుకోవడం, కరపత్రాలు పెంచడం, సమ్మెలోకి వెళ్లడం, ఇలాంటి హక్కులన్నింటినీ కాలవేసే 4 కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లే కాదు, మనకి వీళ్ళకి సంఘటితంగా లేని అనేక మంది కార్మిక వర్గం ఉన్నారు. వీళ్ళంతా కూడా సమ్మె మంచి చేస్తామని 4 లేబర్ కోడ్లని పట్టుకొచ్చారు. ఈ 2 కూడా అక్కడ రైతాంగాన్ని ఆ చట్టాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. కార్మిక వర్గాన్ని కూడా వారు గొంతు కోసే లేబర్ కోడ్లను పట్టుకొస్తున్నారు. వాళ్ళు మంచి చేస్తామని చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేయలేదు. మనం దేశంలో చూసాం, స్వాతంత్రోద్యమం తర్వాత స్వాతంత్రోద్యమం అంత పోరాటం రైతులు ఢిల్లీలో సంవత్సరానికి పైగా చేశారు. 740 మంది రైతులు ప్రాణాలు అర్పించి నల్ల చట్టాలని వెనక్కి తీసుకెళ్లేటట్టు ఒక పెద్ద ప్రజా పోరాటం చేశారు. వాళ్ళు ఏమడిగారంటే కనీస మద్దతు ధర చట్టం చేయమని చెప్పి మోడీని అడుగుతున్నారు. ఇప్పటికి కూడా అడుగుతున్నారు. నిన్న మొన్న కూడా పంజాబ్లోని, అదేవిధంగా హర్యానాలోని రైతులు మొత్తం పెద్ద పోరాటం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వంతో పాటు ఆ ప్రభుత్వం కూడా రైతన్నల్ని
హౌస్ అరెస్ట్ చేసి చాలా నానా రకాల ఇబ్బందులు పెడతారు. అంటే పండించిన పంటకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకి 50% బొబ్బుల్లో ప్రారంభమైంది. బొబ్బులి, రామభద్రపురం, బాడంగి, తెరల మీదుగా రాజాము, రేయిడ్ ఆంధ్రవలస, సంతకవిటి, చిప్పుపల్లి, గరివిడి, బుర్ల, నెల్లిమర్ల, పోసుపత్రాల, భోగాపురం, అదేవిధంగా కొత్త వలస, ఎలకోట ఈ రోజుకి ఇక్కడ చేరుకుంది. ఎప్పుడు 4 రోజులు అవుతుంది యాత్ర ప్రారంభమయ్యి. రేపు సాయంత్రం 5 గంటలు విజయనగరంలో ముగుస్తుంది. ఈ యాత్ర సందర్భంగా కానీ ఈ మీటింగ్ సందర్భంగా మనం చూసినప్పుడు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం. అంటే పనిని బంద్ చేస్తున్నాం. ఈ పని బంద్లో టీమ్ వర్కర్స్ ఉన్నారు, డీన్ అంబాసిడర్లు ఉన్నారు, పంచాయతీ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అందరూ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకు సమ్మె చేయాలి అంటే ఈరోజు కార్మికులకి ఉపయోగపడే ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుధారాణి గారు సోదరి మల్లారా, నాకన్నా ముందు మాట్లాడిన నాయకులందరూ అన్ని విషయాలు చెప్పారు. సమ్మె ఎందుకు చేయాలి, మనం 20వ తేదీన రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మోడీ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో కార్మిక, కర్షక, ప్రజల వ్యతిరేక విధానాల్ని ఈరోజు మోడీ అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. అందులో కోట్లాది మంది మొత్తం కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ పాల్గొంటున్నారు. ఇది అందులో భాగంగానే మన ఎస్పాట్లో కూడా 20వ తేదీన పెద్ద ఎత్తున ఉదయం 9 గంటలకే ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించి మనం ఆ సమ్మెను జయప్రదం చేయాలి. ఈరోజు ఉపాధి రహిత సమాజాన్ని ఈరోజు మోడీ తీసుకొస్తున్నాడు. ఉపాధి లేదు, మన పిల్లలందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా 10,000, 20,000 ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేటు జాబులు చేసుకునే పరిస్థితి. అసలు ఉపాధి ఎందుకు ఇవ్వరు? వ్యతిరేకంగా తీసుకుంటున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇలా అనేక అంశాలపైన ఈరోజు మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుంది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని ఈ జాతరను ఉద్దేశించి మెడికల్ రిప్రజెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గారు ఇప్పటి వరకు 4 లక్షల మంది రైతులు భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారు? ఏమి దిక్కుతోచిన పరిస్థితుల్లో చేసుకుంటారు. 100 రూపాయలకి పండించిన పంటకి, విత్తనాలకి, ఎరువులకి మొత్తం అంతటికి 100 రూపాయలు ఖర్చు అయితే దానికి ఒక 50 రూపాయలు కలిపి 150 రూపాయలు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ 2004లో చెప్తే దాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా రైతులు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు కూడా చట్టసభల్లో, అది శాసనసభలో కానీ పార్లమెంట్ లో కానీ రైతుల గురించి ఒక గంట కూడా చర్చించకుండా ఈ ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి. సో రైతులు చేసిన ఉద్యమం ఒకటైతే ఇప్పటి వరకు కార్మికులు ఉన్న చట్టాలన్నీ కూడా ఎవరో యాజమాన్యాలు, ప్రభుత్వాలు దయా దాక్షిణ్యంతో ఇచ్చినా కాదు. కనీస వేతనాలు చట్టం, వేతనాలు చెల్లింపు చట్టం, సమాన వేతనాలు చట్టం, బోనస్ చట్టం,